హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డు రెసిపీ అండి. స్వీట్ రెసిపీ, చాలా చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు హెల్దీ రెసిపీ కూడా. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు అందరూ కూడా చాలా ఇష్టంగా తినాల్సిన రెసిపీ. అంతేకాకుండా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థం కాదు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు నిండా పల్లీలు తీసుకుని ఒక కళాయిలో వేసుకుని కళాయిని స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. పల్లీలన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పప్పులన్నీ కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. లోనంతా కూడా పచ్చిగా అనిపిస్తుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసినట్లయితే లోపలంతా కూడా పచ్చిదనం ఏమీ లేకుండా పప్పులన్నీ టేస్టీగా వస్తాయండి. పప్పుల్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే పై పొట్టంతా ఈజీగా రిమూవ్ అయ్యింది అంటే పప్పులు కరెక్ట్గా ఫ్రై అయినట్లే. ఇంకా అన్నీ కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అదే కళాయిలోకి ఒక కప్పు నిండా అటుకులు తీసుకుని వేసుకోండి. ఏ కప్పుతో పప్పులు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు కూడా కొలిచి తీసుకోండి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఈ అటుకులన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇవి కూడా క్రిస్పీగా అయిన తర్వాత కళాయి నుండి తీసి ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే కళాయిలోకి ఒక అరకప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు అనేవి ఎక్కువగా ఫ్లేమ్ పెట్టాల్సిన పని లేదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ కళాయి వేడికి తెల్ల నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ ఎక్కువైందంటే నువ్వులన్నీ కూడా చిటపట్లాడి కళాయి నుండి బయటికి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయి వేడికి వీటిని లైట్గా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లి పప్పులన్నీ కూడా పై పొట్టంతా ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. పప్పులన్నీ కూడా ఇలా తీసుకుని ప్లేట్లోకి వేసుకోండి. పొట్టంతా తీసి పక్కన పెట్టేసుకుని పప్పులు మాత్రమే తీసుకున్నాం కదా. ఇప్పుడు బాగా చల్లారిన అటుకుల్ని కూడా చూపిస్తున్నాను. అటుకులు కూడా బాగా క్రిస్పీగా వచ్చాయండి. ఇవి కూడా చల్లారాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ముందుగా అటుకుల్ని వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అటుకులు అనేవి సన్నని రవ్వలాగా గ్రైండ్ చేయాలండి. ఎంత వీలైతే అంత మెత్తని పిండిలాగా చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా గ్రైండ్ అయింది కదా. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి బాగా ఫ్రై చేసుకుని పై పొట్టంతా ఓపెన్ చేసుకుని పెట్టుకున్న పల్లి పప్పుల్ని కూడా వేసుకుని వాటిని కూడా గ్రైండ్ చేయాలి. పప్పుల్ని వేసిన తర్వాత మిక్సీ జార్లోకి మూత పెట్టుకున్న తర్వాత మరి ఎక్కువగా ఒకేసారి గ్రైండ్ చేయకూడదండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేయాలి. అప్పుడే మనకు పప్పులన్నీ కరెక్ట్గా గ్రైండ్ అవుతాయి. లేదంటే పప్పుల నుండి ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయ్యి పప్పులు ముద్దలాగా వచ్చేస్తాయి. అలా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసినట్లయితే పప్పు పలుకులు అనేవి ఇలా ఈ విధంగా పొడిపొడిలాడుతూ కనిపిస్తాయండి. ముద్దలాగా రాకుండా ఇలా పలుకులు పలుకులుగా పొడిపొడిలాడుతూ వచ్చింది కదా. ఈ విధంగా పప్పుల్ని మీరు కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పప్పులన్నీ కూడా బాగా గ్రైండ్ అయిన తర్వాత అంతా కూడా ఒక గిన్నెలోకి కానీ ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి కానీ తీసుకుని అన్నీ కూడా ఇలా వేసుకోండి. దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడి కూడా తీసుకుని ఈ పప్పుల పొడిలో వేసేసుకోవాలండి. ఇవి రెండు కూడా గరిటెతో బాగా కలపండి. ఇలా బాగా కలుస్తుంది కదా. ఇప్పుడు
ఇదే పప్పుల పొడిలోకి ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. అలాగే ఒక అరకప్పు వరకు మనం తెల్ల నువ్వుల్ని కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా ప్లేట్లోకి వేసేసుకొని అన్నీ కూడా ఈక్వల్గా ఈవెన్గా కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. గరిటెతో కానీ లేదంటే చేత్తో అయినా కూడా మొత్తం అంతా బాగా కలిసిపోయేంత వరకు కలపాలి. పప్పుల పొడి, అటుకుల పొడి, ఎండు కొబ్బరి తురుము, అలాగే తెల్ల నువ్వులు మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో పప్పులు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకున్నాం, 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదా. 1.5 కప్పు వరకు బెల్లం తురుము తీసుకుని 1.5 కప్పుల వరకు వాటర్ తీసుకుని పోయండి. స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకొక పావు కప్పు అయినా బెల్లం తురుము వేసుకోవచ్చండి, లేదంటే 1.5 కప్పులైనా కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం అంతా కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు కలపండి, కాగించండి. బెల్లం అనేది ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి, ఇలా గడ్డలన్నీ కూడా బాగా కరిగితే సరిపోతుంది. దీనిలోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని యాలకుల పొడి అంతా కూడా బెల్లం పాకంలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. యాలకుల పొడి అప్పటికప్పుడు చేసుకుని వేసుకున్నా పర్లేదు, లేదంటే మనం మిక్సీ జార్లోకి పప్పుల్ని కానీ యాలకులు అలాగే అటుకుల్ని కానీ గ్రైండ్ చేసుకున్నాం కదా, వాటిలో 2-3 ఇలాచీలను వేసుకుని కూడా గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు. బెల్లంలో గడ్డలన్నీ బాగా కరిగాయి కదండి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పొడి అంతా కూడా ఇలా పాకంలో వేసేసుకుని బాగా కలపాలి. ఫ్లేమ్ మొత్తం తగ్గించండి, లో ఫ్లేమ్లో దీనిని బాగా కలుపుతూ ఉడికించండి. పప్పుల పొడి అంతా కూడా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని బెల్లం సిరప్ని బాగా పీల్చుకుని స్వీట్ అనేది ముద్దలాగా దగ్గరగా ఉడకాలి, అంతవరకు కూడా బాగా కలపండి. మధ్య మధ్యలో 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసి కలిపినట్లయితే స్వీట్ అంతా కూడా కళాయికి అంటుకుపోకుండా ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే స్వీట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా అయినా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలిపి అడుగున అంటుకుపోకుండా గరిటెతో ఎప్పటికప్పుడు స్వీట్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా పాకం అంతా కూడా బాగా ఎగిరిపోయి స్వీట్ అంతా ముద్దలాగా దగ్గరగా వచ్చింది కదండి. మనం కొంచెం స్వీట్ని చేత్తో పట్టుకొని ఇలా ఉండలాగా చేసినట్లయితే కరెక్ట్గా వచ్చింది కదా, లడ్డూలాగా వచ్చింది. ఇంకా స్వీట్ అనేది కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయికి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. స్వీట్ అంతా కూడా బాగా చల్లారింది. స్వీటు మరింత టేస్టీగా ఉండటం కోసం 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని కళాయిలో వేసుకుని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుని తీసుకోండి. జీడిపప్పులు, బాదం పప్పులు కానీ, కిస్మిస్ కానీ, పిస్తా పప్పులు అలాంటివి ఏవైనా ఉంటే వాటిని నెయ్యిలో ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లడ్డు చేసుకోవడానికి స్వీట్ అనేది కరెక్ట్గా ఉడికింది కదండి. ఇంకా మనకి కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పల్లి నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు అందరూ కూడా తినవలసిన రెసిపీ. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చూపించిన కొలతలతో లడ్డు చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. పల్లీ లడ్డుని ఎప్పుడూ ఒకేలాంటి ప్రాసెస్తో కాకుండా ఇలా నేను చూపించిన విధంగా బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసి పల్లీ లడ్డు చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
నేను మీ రాణి ఎర్రంశెట్టి.